శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే మనందరికీ అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ఈ రోజుని అస్సలు మరువకు తల్లి. ఎందుకంటే ఒకేసారి 3 శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. వెంటనే ఈ తండ్రి మాట విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. బాబా, నా జీవితం అంతా ఇలానే ఉండాలా? నా జీవితం అంతా కష్టాలేనా తండ్రి? ఇక నాకు ఆనందమే రాదా? ఒకవేళ ఆనందం వచ్చినా చుట్టం చూపులా వచ్చి వెళ్తుందే. ఏంటి బాబా ఇది? మరి ఈ కష్టాలు ఓటములు మాత్రం ఎందుకు నాతో శాశ్వతంగా ఉండిపోతూ ఉన్నాయి? ఇక నా జీవితం ఇంతే సాయి, అస్సలు మారదు. నేను కూడా ఈ కష్టాలకే అలవాటు పడిపోయానులే. ఆనందాల కోసం ఎదురు చూడటం మానేశాను. ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారా? అస్సలు వద్దయ్యా. ఇక వినే ఓపిక నాకు లేదు తండ్రి. శుభవార్తలు వస్తాయని లేదు, నా జీవితం మారుతుందని నమ్మకము లేదు. మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నారో అర్థం కావడం లేదు బాబా అని అంటున్నావు కదమ్మా. బాధలో ఉన్నావు కదా తల్లి. బిడ్డ, ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని అర్థమవుతుంది. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని ప్రతి మనిషి కోరుకుంటారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదా, సాయి, ఈ కష్టాలు ఇక నా వల్ల కాదు. నా కన్నీరు కూడా ఆవిరైపోయాయ్యా. నా మనసంతా గందరగోళంగా ఉంది. అస్సలు ప్రశాంతతే లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. నవ్వుదామనుకున్నా సరే నా వల్ల కావడం లేదు బాబా. మీరే ఆలోచించండి బాబా, నేను ఏ స్థితిలో ఉన్నానో మీకే తెలుస్తుంది అని అంటున్నావు కదా తల్లి. బిడ్డ, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. నేను అన్నీ వింటున్నానమ్మా. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకొచ్చాను. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ సాయి చెప్పినట్టు చెయ్యి చాలు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని దర్శించుకో తల్లి. ప్రశాంతంగా నా రూపాన్ని దర్శించుకో. నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో. నా ఈ మాటల మొక్కలకు ప్రతిరోజు సంతోషమనే నీటిని పోస్తూ ఉండమ్మా. తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పూల తోటలాగా సుగంధ పరిమళాలతోటి ఆనందంగా నిండిపోతుంది. కళ్ళు మూసుకొని శ్రద్ధగా విను. బిడ్డ, నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏదీ కూడా మారదు. జరగాల్సిన దానిని నువ్వు ఆపలేవు. కాబట్టి అనవసరంగా ఆలోచించడం మానే. ఆ ఆలోచనలన్నింటినీ విసిరిపడేసే. మనసు కాస్త తేలిక పడుతుంది తల్లి. ఇక నీ ఆశలు, కోరికలు అన్నీ జరుగుతాయని నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు.
ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేమీ లేవు కదా? మనసు చాలా తేలికగా ఉంది కదా బిడ్డ? ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న 3 శుభవార్తలు వింటావు. అందులో మొదటిది నీ బంధం గురించి. నీ బాధ, కష్టం, నష్టం, సంతోషం ఇవన్నీ ఆ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి. ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా కోరుకుంటున్నావు. సరే బిడ్డ, అతి కొద్ది రోజుల్లో నీ బంధంలో మార్పు చూడబోతున్నావమ్మా. ఇక రెండవ శుభవార్త నీ సంతానం. నీ సంతానం నీ కంటి పాప లాంటి వారు కదా. వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు తల్లి. ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు. నా మాటలు అస్సలు పొల్లుపోవు. అలానే జరుగుతుంది. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించేది ఇదే కదమ్మా. వారి జీవితం, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని కదా. దానికి వచ్చిన దిగులేమీ లేదు. నీ సాయి సంరక్షణలో వారు చాలా గొప్పగా ఎదగబోతున్నారు. ఇక మూడవ శుభవార్త ధనం. ఆ ధనం లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు, ఎక్కడా పని జరగదు. ధన ప్రాప్తి కోసం నువ్వు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు, అవునా? నువ్వు ఏది కావాలన్నా అది ఆ ధనంతోనే ముడిపడి ఉంది కదా బిడ్డ. తల్లి, నీ బాబా నీకు మాట ఇస్తున్నారు. ఇక నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందమ్మా. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక సంతోషంగా ఉండు. నేను చెప్పిన ఈ 3 కోరికలను అతి త్వరలోనే నెరవేర్చబోతున్నాను. సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. ధైర్యాన్ని కోల్పోవద్దు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించబోయేటువంటి 3 శుభవార్తలను చెప్పారు. ఈ 3 శుభవార్తలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అది బంధమైన, వారి సంతానమైన, ధనప్రాప్తి అయినా సరే, ఈ 3 మీదే ఆధారపడి మనిషి జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. బాబాగారు తన బిడ్డలకు మనుషుల జీవితంలో ఏవైతే ప్రధానంగా ఉండాలో, వేటి ద్వారా వారి జీవన గమనం అనేది సాగుతూ ఉంటుందో వాటిలో మార్పు తీసుకొస్తానని చెబుతూ ఉన్నారు. నీ బంధం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నీ పిల్లలు నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎత్తుకి ఎదుగుతారు తల్లి. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆకస్మిక ధనలాభం కూడా నీకు కలుగుతుంది. అది ఏ విధంగా అయినా వస్తుందమ్మా. నీ బంధం చేసే ఉద్యోగంలో తన ప్రతిభకు మెచ్చి వారి జీతాన్ని పెంచవచ్చు, లేక మీరు చేసేటువంటి వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు గడించవచ్చు, లేదా నీ కోరిక ప్రకారమే నీ పిల్లలు స్థిరపడి నీకు ఆ ధన ప్రాప్తిని కలిగించవచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే ఆ ధనం నీ దగ్గరకు చేరుతుందమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఇక మీ మనసులో ఉన్నటువంటి ఈ ఆలోచనలను, గందరగోళాన్ని అన్నీ తీసి పక్కన పడేయండి. బాబాగారు తన బిడ్డలకి ఏం చెబుతున్నారంటే, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నన్ను తలుచుకో, నా రూపాన్ని దర్శించుకో తల్లి. అనవసరమైన ఆలోచనలను విసిరిపడేసాయి. నీకంతా మంచే జరుగుతుంది. నేను నీకు ఇచ్చిన 3 వాగ్దానాలను నేను నిలబెట్టుకుంటానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారు ఇచ్చినటువంటి ఈ 3 అదృష్టాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని అందరి తరపున నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.